హలో మిత్రులారా, మనలో చాలామంది అంటుంటారు, విధిని ఎవ్వరూ మార్చలేరు, మన టైం బాగాలేనప్పుడు ఏం చేస్తే ఏం లాభం, ఆ దేవుడు మన పట్ల ఇంకా కరుణించట్లేదు అని. కానీ స్టీఫెన్ హాకింగ్, ఈ పేరు మనందరికీ బాగా తెలుసు. ముఖ్యంగా సైన్సు మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి ఎంతో ఇష్టమైన వ్యక్తి. దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే నరాల సంబంధిత వ్యాధి వల్ల శరీరంలో అనేక ముఖ్యమైన భాగాలు చచ్చుబడిపోయి కేవలం చక్రాల కుర్చీకే పరిమితమైనా కూడా సైన్సు మీద ఆసక్తి, సంకల్ప బలంతో బ్లాక్ హోల్స్ ఉనికి, ఈ విశ్వం పుట్టుకకు సంబంధించిన ఎన్నో పరిశోధనలు చేశాడు మరియు అనేక పుస్తకాలు రాశాడు. ముఖ్యంగా ఈ విశ్వం గురించి, భగవంతుని ఉనికి, మన భవిష్యత్తు గురించి ఆయన రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అనే పుస్తకం ఒక సంచలనం అయ్యింది. పబ్లిష్ అయిన కొద్ది రోజుల్లోనే 40కి పైగా దేశాల్లో కొన్ని మిలియన్ కాపీలు అమ్ముడయ్యి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఈయన జీవితం ఆధారంగా 2014లో ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే సినిమా తీశారు. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. సైన్స్లో ఈయన చేసిన కృషికి గాను 2009లో అమెరికాలో అత్యంత ప్రఖ్యాతమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనే పురస్కారం దక్కింది. ఫ్యూచర్లో టైం ట్రావెల్ సాధ్యమవుతుందని గట్టిగా నమ్మేవాడు. ఆయనకు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నట్లయితే దానిని నిరూపించేవాడు కూడా. అంతేకాదు, త్వరలోనే మనం నివసించడానికి వేరే గ్రహాల మీదకు వెళ్ళవలసి ఉంటుందని ముందుగానే హెచ్చరించాడు. డాక్టర్లు ఈయనకున్న వ్యాధి కారణంగా 2 సంవత్సరాల కంటే ఎక్కువ బతకలేడన్నారు. కానీ సైన్సు మీద ఆసక్తి, సంకల్ప బలంతో 50 సంవత్సరాలకు పైగా జీవించి 2018 మార్చి 14న తన 76 ఏళ్ల వయస్సులో తుదిశ్వాసను విడిచాడు. నడవలేరు, మాట్లాడలేరు, కదలలేరు, కానీ ఒక్క వీల్ చైర్లో కూర్చొని ఇదంతా చేయగలిగాడు. అన్నీ సక్రమంగా ఉండి కూడా ఏదైనా సాధించడానికి రకరకాల సాకులు వెతుక్కునే మనం ఈయన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన తనకున్న వ్యాధిని సాకుగా చూపించవచ్చు, కానీ అలా చేయలేదు. తనకు సైన్స్ మీద ఉన్న ఇష్టం, ఏదో సాధించాలనే కసితో ముందుకెళ్ళాడు. మన జీవితం ఎంత కష్టంగా సాగుతున్నప్పటికీ మనం చేయగలిగింది, సాధించగలిగేది ఏదో ఒకటి ఉంటుంది అని అంటారాయన. అదే నిరూపించాడు. తన శరీరంలో ఏ ఒక్క భాగం పనిచేయనప్పటికీ తన మెదడును ఉపయోగించి అనేక అద్భుతాలు చేయగలిగాడు.